మన మందమరి పద్మశాలి కుల బాంధవులకు అందరికీ నమస్కారం. ఏదైతే రేపు 15వ తారీఖు ఆదివారము ఎలక్షన్స్ జరుగుతున్న దాంట్లో మన పద్మశాలి బత్తుల శ్రీనివాస్ గారు నిలబడ్డారు. అతడు గతంలో కూడా నిలబడి మనకిక్కడ ఏమి లేని సమయంలో దాన్ని రూపురేఖలు మార్చి ఎమ్మెల్యే గారి సహకారాలు తీసుకొని బోరేపడం జరిగింది, కమిటాలు తయారు చేయడం జరిగింది. దాన్ని ఎంతో అభివృద్ధి చేసిండు. అట్లాగే మళ్ళీ కూడా మనం ఈ ఎలక్షన్లో కూడా బత్తుల శ్రీనివాస్ గారిని గెలిపించుకొని మనము ఇంకా మార్కండేయ గుడి కూడా కట్టుకుంటేందుకు ఆయన వాళ్ళని అవుతుంది. ఆయన తిరిగే సత్తా ఉన్నది, ఆయన ఓపిక ఉన్నది. మనము ఏదో మాయ మాటలు చెప్పేటోళ్ళ మాటలు విని మోసపోవద్దని మన పద్మశాలి కుల బాంధవులకు చెప్తున్నాం. కావున దయచేసి రేపు ఆదివారం నాడు పొద్దున మన సంఘం కాడికి వచ్చి 10 గంటల నుండి 4 గంటల దాకా ఎలక్షన్స్ జరుగుతాయి. దయచేసి మీ పనులు ఎటైనా కొంచెం పక్కకు పెట్టుకొని వచ్చి మన రాట్నం గుర్తుకు ఓటేసి మన బత్తుల శ్రీనివాస్ గారిని గెలిపించాలని మీ కుల బాంధవులకు అందరికీ నమస్కారం చేస్తున్నాం. కుల బాంధవులందరికీ నమస్కారం. గత 2015లో సంఘం అధ్యక్షునిగా ఇదే ఎలక్షన్లో గెలిచి మీ అందరి ఆదర అభిమానాలు పొందుకుంటూ మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ సంఘ అభివృద్ధిలో ముందుండి సంఘ భవన నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మన కులదైవమైన మార్కండేయ స్వామి టెంపుల్ నిర్మాణం గురించి అప్పుడున్న ఎమ్మెల్యే గారు నల్లాల వదిలి గారి ఆధ్వర్యంలో మరియు బాల్క సుమన్ ఆధ్వర్యంలో సింగరేణి లెటరు ప్యాడ్లు ఇచ్చి సింగరేణి వారి జాగలను మన మందమరిలో ఉన్న బిఎస్ఎన్ఎల్ పక్కన స్థలాన్ని అడగడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న స్థలాన్ని కూడా అడగడం జరిగింది. దాన్ని కొత్తగూడెంకు పీఓ గారికి పంపించి లెటర్ నంబర్ తోటి సహా చేయడం ప్రయత్నం చేశాం. కానీ సింగరేణి వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. అలాగే బాల్క సుమన్ గారు ఎన్నికైన తర్వాత మరల వాళ్ళ దగ్గరికి వెళితే వారు కలెక్టర్కు లెటర్ ఇచ్చి ఆ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి పంపించడం జరిగింది కలెక్టర్ గారు. ఆ లెటర్ ద్వారా మనకి ఈరోజు ఇండియన్ గ్యాస్ గోదాం దగ్గర 10 గుంటల స్థలము రావడం జరిగింది. అదే స్థలంలో బాల్క సుమన్ గారి చేత భూమి పూజ చేయడం జరిగింది 2023లో 13 తారీఖు 7వ నెల 2023లో భూమి పూజ చేయడం జరిగింది. అట్టి భూమి పూజ జరిగిన స్థలాన్ని ఇప్పుడు నేను మీ అందరి సహాయ సహకారాలతోటి అది జరిగిన వెంటనే మనకున్న గవర్నమెంట్ పోవడం జరిగింది. ఎమ్మెల్యే గారుల సహకారం లేకుండా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు గౌరవనీయులు మన స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారి సహకారంతో గుడి నిర్మాణం చేయడానికి నేను ముందు ఉంటా. కుల బాంధవులకు ఏ కష్టం వచ్చినా కూడా రాత్రనక పగలనక వారి కష్టాల్లో పాల్పంచుకున్నా వారు నాకు తెలియపరిచిన సమస్యలపైన నాకు తోసిన విధంగా మన కులస్తుల సహకారంతో పరిష్కారం చేయడం జరిగింది. నేను చేసిన పనులు సంఘంలో కరెంటు లేని సంఘం ఉండే, అలాంటిది కరెంటు ఇప్పించడం జరిగింది, కరెంటు పెట్టడం జరిగింది. కొన్ని సంవత్సరాల కింద దొంగలు పడి ఉన్న ఫ్యాన్లు గిన్నెలు అన్నీ ఎత్తుకుపోతే అయ్యో సెక్యూరిటీ లేదనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఒక బావి ఉండే, బావి ద్వారా టెంపరరీ మోటార్ పెట్టి నీళ్లు తీసుకునే ఇబ్బంది ఉండే. ఒక్కొక్కసారి మోటార్ చెడిపోయి నీళ్లు రాక ఇబ్బంది పడే పరిస్థితులు ఉండే కొన్ని ఫంక్షన్లు చిన్న అయినప్పుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బోర్ వేపించి బోర్కు మోటార్ పెట్టించి ఎన్నో కార్యక్రమాలు మన కుల బాంధవుల అనివార్య కారణాల వల్ల చనిపోయిన వ్యక్తులకు కూడా ఆర్థిక సాయంగా 50 కిలోల బియ్యం కానీ 2500 రూపాయలు కానీ ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగని ఉంటే వారిని తీసుకొచ్చి సంఘభవన్లో సన్మాన కార్యక్రమాలు చేసి ఆ కుటుంబాన్ని సంతోషపరిచిన రోజులు ఎన్నో ఉన్నాయి, ఎందరికో చేయడం జరిగింది. కాబట్టి కుల బాంధవులు అందరూ పెద్ద మనసు చేసుకొని మళ్ళీ నాకు ఈ సంఘ అధ్యక్ష పదవిని కట్టబెడతారని ఆశిస్తూ మీ అందరి మన్నలు పొంది మళ్ళీ మీ ముందుకు వస్తున్నా. మీ అందరి సహకారం ఉండాలి. నేను మళ్ళీ కూడా చేసే పనులు కూడా మీ ముందుంచాను. మళ్ళా మార్కండేయ టెంపుల్ నిర్మాణం చేయడానికి నేను మీ అందరి సహకారంతో ఇంకా దాతల సహకారంతో నేను మార్కండేయ టెంపుల్ నిర్మాణం చేస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది.
అలాగే ప్రభుత్వం చేత మన కులస్తులకు ఏమన్నా లోన్స్ కానీ ఏమన్నా పథకాలు కానీ వచ్చేటట్టుంటే స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని వారి చేత మనకు వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తానని తెలియపరుస్తున్నాను. అలాగే మనం ఇంతకుముందు కూడా కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఒక 75 మందికి నేను శిక్షణ ఇప్పించడం జరిగింది. మన కులస్తులు ఎందరో శిక్షణ పొందిళ్ళు. అది పునర్నిర్మాణం చేస్తానని మరొకసారి చెప్పుకుంటున్నా, చేస్తా కూడా. అలాగే మార్కండేయ జయంతి కార్యక్రమాలు కానీ, కొండా లక్ష్మణ్ బాపూజీ కార్యక్రమాలు కానీ, జయంతి వర్ధంతులు ఇవన్నీ కూడా ఇదివరకు చేశాను, మళ్ళీ కూడా చేస్తానని తెలియపరుస్తూ, మన ఫంక్షన్ హాల్ అయితే నిర్మాణం జరిగింది. దాని ముందు వర్షం వచ్చినా లేకపోతే ఎండ వచ్చినా టెంట్లు వేసి ఇబ్బంది జరుగుతుంది. దాన్ని షెడ్డు నిర్మాణం, వంటశాల నిర్మాణం చేసి పునర్నిర్మాణంలో ముందుంటానని నేను ఆశిస్తూ, కుల పెద్దలకు ఏమైనా బాధలు వచ్చినా మీ కష్టాల్లో పాల్పంచుకుంటూ మీకు ఒక సేవకుడిగా పనిచేస్తానని తెలియపరుస్తూ, మీ అమూల్యమైన ఓటు రాట్నం గుర్తుపైన వేసి 3వ నంబర్ నా సీరియల్ నంబరు బత్తుల శ్రీనివాస్ అని నా పేరు ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, రాట్నం గుర్తుంటుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటు ఆ గుర్తుపైన వేసి నన్ను మళ్ళొకసారి అధ్యక్షునిగా గెలిపించాలని మీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. జై మార్కండేయ.